ప్రపంచ క్రికెట్లో మోస్ట్ రెస్పెక్టెడ్ బ్యాటర్లో ఒకరైన న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. శుక్రవారం తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించిన విలియమ్సన్ 16 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసింది. 2010లో భారత్ పైన టెస్ట్ అరంగేట్రం చేసిన కేన్ విలియమ్సన్ తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్లాడి 19,346 పరుగులు సాధించాడు. అందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు కేన్ విలియమ్సన్. కెప్టెన్గా కూడా విలియమ్సన్ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. 2019లో ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను నడిపించిన 2021లో తొలి వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను దేశానికి అందించాడు. అది న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా నేటికి నిలుస్తుంది. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్లతో కలిసి ఫ్యాబ్4లో ఒకరిగా గుర్తింపు పొందిన విలియమ్సన్ తన కూల్, కామ్ యాటిట్యూడ్, అద్భుతమైన టెక్నిక్, క్రీడా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. నా రిటైర్మెంట్కు ఇప్పుడే సరైన సమయం అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్లో యువ ఆటగాళ్లను చూస్తే టీం భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనిపిస్తోంది. న్యూజిలాండ్ కోసం నా శక్తి మేర అంతా ఇచ్చాను. జట్టు కూడా నాకు అంతకు మించి ఇచ్చింది అంటూ భావోద్వేగమైన సందేశంతో విలియమ్సన్ తన అంతర్జాతీయ ప్రయాణాన్ని ముగించాడు. విలియమ్సన్ రిటైర్మెంట్తో క్రికెట్ ప్రపంచం ఒక గొప్ప బ్యాటర్ను మాత్రమే కాదు, ఒక గొప్ప జెంటిల్మెన్ కూడా మిస్ కానుంది. Taste the Daily.